స్వర్ణకారులు ఇస్తున్న బంగారానికి సరైన ధర ఇవ్వడం లేదని, తక్కువ క్యారెట్ ఉందని బాధితులకు లోన్ ఇవ్వడం లేదని స్వర్ణకారుల ఆందోళన. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఉన్న ముతూట్ ఫైనాన్స్ లో నిన్న లోన్ కొరకు చెవికమ్మలు ఇస్తే వాటికి మేము డబ్బులు ఇవ్వలేమని, అది 18 క్యారెట్ బంగారం అని వాపసు పంపగా బాధితురాలు గోల్డ్ షాప్ కు పోయి గొడవకు చేయగా చెవికమ్మలు డబ్బులను వాపస్ ఇచ్చిన షాప్ యజమాని. ముతూట్ ఫైనాన్స్ లో బంగారం లోన్ స్వర్ణకారులకు ఇబ్బంది జరుగుతుందని ఖానాపూర్ కు చెందిన 60 మంది స్వర్ణకారులు ముతూట్ ఫైనాన్స్ ముందు ధర్నా చేశారు. రోడ్ మీద బంగారం లేదని చెప్తే ఏమంటే చెప్పు, కస్టమర్కి ఏం చెప్పాలి? షాప్ వల్ల మీ దగ్గర ఉన్న బంగారం ఇచ్చి ఇక్కడ పెడుతుంటే 3 రోజులు అయితే తీసుకొని కమ్మలవి 3 రోజులకే బంగారంగా అని చెప్తాను. ఇప్పటికే 100 మందికి అయింది, అట్లనే 100 సార్లు అట్లనే జరిగింది. సరే సార్, కొత్త కమ్మలు అవి చూడు, కావాలంటే చూడు ఉంది 5 గ్రాముల కమ్మలు అవి. 5 గ్రాముల కమ్మలు తీసుకుపోతే ముత్తూట్ ఫైనాన్స్లో పెడతానంటే వాళ్ళు ఫైనాన్స్ బంగారం కాదంటే మళ్ళీ ఆమె వచ్చి నాకు డబ్బులు ఇచ్చేసిన, గొడవ అయింది, ఇచ్చేసినాము. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి దాన్ని అడుగుతున్నాం, మరి ఎంత క్యారెట్ ఏంటి అంటే అది బంగారం మంచిది, మంచి బంగారం అని వాళ్ళు అంటున్నారు. ఇటువంటి చీటింగ్ తప్పు. ఇది అంటే మీరు వస్తే మంచిగా ఉన్నాయని చెప్తున్నారు, కస్టమర్ వస్తే మంచిగా ఎవరైనా సరే తీసుకోరాదు. 22 క్యారెట్స్ నుంచి తీసుకుంటారు మా కంపెనీ. 18 ఎప్పుడైనా తీసుకోరు. 18 ఉన్నది చెప్పి మాకు ఐటింగ్ టీం వచ్చింది. ఐటింగ్ టీము మా ఎంప్లాయీ ఇద్దరు కలిసి చూసి చెప్పారు. ఫైనాన్స్ లో 18 క్యారెట్ తీసుకోమని చెప్పి ఉన్నదా మీ తాట? మాకున్నది స్టోన్ ఉంటుంది, దాని మీద యాసిడ్ సాల్ట్ పెట్టి చెక్ చేస్తాం. అది అనేది రబ్ చేసినప్పుడు యాసిడ్ సాల్ట్ పెడితే అది ఉంటుంది. 22 క్యారెట్స్ 20 క్యారెట్స్ మన 24 క్యారెట్స్ అవి ఉంటాయి. 18 క్యారెట్స్ అయితే పోతుంది. పోయేసరికి మా అంటే లో క్వాలిటీ ఉందని తీసుకోవడం. అది తీసుకున్నాం అనుకో, రేపు పొద్దున మాకు రిపోర్ట్ రాసి మా మీద రికవరీ చేస్తారు. మరి వీళ్ళంతా వచ్చారు కదా ఇప్పుడు స్వర్ణకారులంతా, మరి మీరేమనుకుంటారు? మీరేం చెప్తారు? నాదే కొంచెం ఎప్పుడైనా సంబంధం లేదు, నాదే సమాధానం లేక నేను మా పై అధికారులతో మాట్లాడుతున్నాను. మరి వీళ్ళు వచ్చారు, మరి ఏంది సార్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు అధికారులు? ఏమంటారు? వాళ్ళు అదే మాట్లాడమని చెప్పంటారు. వాళ్ళు కూడా క్యాండిడేట్ పిలిపేయండి. ఎవరు చెప్పిല്ല క్యాండిడేట్ వచ్చిండు చూసి ఇది క్వాలిటీ లేదు కాబట్టి ఏమో అని చెప్పిండు. వీళ్ళేమంటారు, మీరు క్వాలిటీ లేదని చెప్పి మీరు ఎట్లా చెప్తారు? మీకు దగ్గర మిషన్ చెప్పడానికి మీకు మీ దగ్గర ఏమున్నా చెక్ చేయడానికి అని చెప్పేసి స్టోన్ ఉంటుంది, రబ్బింగ్ స్టోన్ ఉంటుంది, సాల్ట్ అది తమిళ ప్రకారం అన్ని బ్రాంచ్లు అవే ఉంటాయి. ఇక్కడ అదే ఫైనాన్స్ కంపెనీ అవే ఉంటాయి. వాటి ద్వారా చెక్ చేస్తారు. దాని ద్వారా చెక్ చేసి మీరు చెప్పినామన్నా మీరు అట్లా ఎందుకు చెప్పి అని చెప్పేసి వీళ్ళు అంటారు. అప్పుడు నేను వీళ్ళు అంటారు, అప్పుడు నేను లేను, ఆయన తీసుకున్నప్పుడు నేను లేను. మా ఐటీ టీం ఉండే, ఆయన ఉండే, నేను లోపల లంచ్ చేస్తున్నా. ఆయన చెప్పినట్టు చెప్పిన క్యాండిడేట్ వాళ్ళ ప్రెసిడెంట్ చెప్పిన క్యాండిడేట్ వాళ్ళ ఆయన చెప్పుకున్నాను. ఏం చెప్పిన ఆయన ఇప్పుడు ఆయన ఫోన్ చేసి అడిగితే నేను చెప్పలేను, అట్లా బంగారం కానీ ఏం చెప్పలే, ఇది రాదు అని చెప్పారు. వాళ్ళు కూడా ఏంటంటే తక్కువ గోల్డ్ తీసుకొచ్చి ఎక్కువ అమౌంట్ అడిగారు. ఇంత అమౌంట్ ఇక్కడనే కాదు, ఇక్కడ కూడా రాదని చెప్పి చెప్పినాడు ఆయన. దానికి ఇది బంగారం కానీ వాళ్ళని కొని దగ్గర పోయి గొడవ చేశారు. మీరు అట్లా నకిలీ దాన్ని బట్టి ఇక్కడ ఆ కస్టమర్ షాప్ దగ్గరికి వెళ్ళి చెప్పారట ఈ బంగారం చెప్పి వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. మా ఎంప్లాయీ మాత్రం బంగారం కాదని చెప్పి చెప్పారు. దాని గురించి వీళ్ళు వచ్చి మీరు ఎట్లా చెప్తారని చెప్పి కాదని చెప్పలేదు. మా ఎంప్లాయీ మీరు అది కూడా క్లారిటీ